ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో, శక్తివంతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. ఈరోజు జీవాహారము యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత మూడవసారి తన్ను తాను శిష్యులకు కనపరుచుకొని వారితో కలిసి రొట్టె విడిచి చేపలు తిని వారిని అడుగుతూ ఉన్నారు. అందులో పేతురు అక్కడ చేపలు పట్టి ఉన్నాడు కనుక మరి ఒకసారి పేతురును అడుగుతున్నారు, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా సూటిగా ఈ ప్రశ్న వేస్తున్నారు. ఆయన్ను ప్రేమిస్తున్నారా? ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు కూడా పేతురులాగే, ప్రభువా, నీకు హృదయాంతరంగములు తెలుసు కదా, నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలియదా అని అంటున్నారా? అయితే దేవుడు మీ నోటి ద్వారా వినాలనుకుంటున్నారు. పేతురు నోటి ద్వారా వినాలనుకుంటున్నాడు. దేవుడు ముమ్మారు అడిగారు. ముమ్మారు అడిగినందుకు ఇక్కడ పేతురు విసుక్కున్నాడు. ప్రభువా, నేను ఎంత ప్రేమిస్తున్నానో నువ్వు ఎరుగవా? నీకే తెలియనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ప్రభువు పేతురు జరిగించు పరిచర్య గురించి, అతడి చివరి దినములు జరుగు విషయముల గురించి ఆలోచిస్తూ అక్కడ అడుగుతున్నారు. అయితే యూదా ఇశ్రాయేలు జనాంగంలో మనం ఒక విషయం గమనించాలి. తండ్రులు తమ బిడ్డలను వదిలి ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వారి యొక్క స్వభావాన్ని బట్టి, వారి మీద ప్రేమతో వారికి తల మీద చేతులుంచి ఆశీర్వాదాలు పలుకుతూ ప్రవచిస్తూ దేవుని యొక్క వాగ్దానములను వారి భవిష్యత్తు కొరకు ఇచ్చి వెళ్తూ ఉంటారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మనం చూసినట్లయితే వారు వారి బిడ్డల తల మీద చేతులు ఉంచి ఆ విధంగానే వారి బిడ్డలను దేవునికి అప్పచెప్పి దేవుని సన్నిధికి వెళ్ళిపోవటం మనం చూడవచ్చు. అదేవిధంగా మనము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో చూసినట్లయితే తండ్రి బిడ్డల వంటి గురు శిష్యులను మనం ఇక్కడ చూడవచ్చు. వారే ఏలియా మరి ఎలీషా. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళుచున్నారు. ఆ విధంగా వెళ్తున్నప్పుడు ప్రవక్త ఏలియా గారు తన శిష్యుణ్ణి ఆగిపోమ్మని ముమ్మారు చెప్తారు. అప్పుడు, నా ఏలినవాని జీవము తోడు, నేను ఆగను, నిన్ను వెంబడిస్తాను, నిన్ను విడిచిపెట్టనని ఎలీషా ఆయన వెంటబడి వెళ్తారు. అప్పుడు యోర్దాను దగ్గర ప్రభువు అగ్ని రథములతో ప్రవక్త అయిన ఏలియా గారిని తీసుకొని వెళ్తారు సజీవంగా. అప్పుడు ఎలీషా ఏలియా దగ్గర నుంచి 2 ఆశీర్వాదమును పొందుకుంటారు. ఆ విధంగా పొందుకొని గురువు చేసిన కార్యముల కన్నా, మిరాకిల్స్ కన్నా ఈయన డబుల్ చేస్తారు. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, అలాగే ఎలీషాకు శిష్యుడిగా కొనసాగించిన గెహాజీని కూడా మనం గమనించుకోవాలి. ఇప్పుడు గెహాజీ ఏం చేయాలి? ఏలియా దగ్గర ఉన్నటువంటి అభిషేకాన్ని ఎలీషా తీసుకొని డబుల్ చేసినప్పుడు ఎలీషా దగ్గర నుంచి అభిషేకమును, దేవుని అభిషేకమును పొందుకున్న గెహాజీ దాన్ని త్రిబుల్ చేయాలి. అంత కార్యములు దేవుని నామమున జరిగించాలి, గొప్ప పరిచర్య చేయాలి, ఒక ఉద్యమమును రగిలించాలి. రాజ్యాంగముల మధ్య, రాజ్యముల మధ్య, ప్రజల మధ్య. కానీ గెహాజీ భ్రష్టుడైపోతాడు ధన వ్యామోహము చేత. ఎన్నటికీ వీడిపోని తెగులును తెచ్చుకుంటాడు నయమాన నుంచి. సహోదరి సహోదరులారా, దేవుని యొక్క
ప్రేమను, అభిషేకమును నిలవబెట్టుకోవాలంటే దినదినము కత్తిమీర సాము వంటిది. ఒకరోజు క్రైస్తవునిగా బ్రతికి మరణించుట ధన్యకరం, కానీ క్రైస్తవునిగా జీవించుట ప్రతిదినము మరణించుటతో సమానము. ప్రతి ఒక్క శోధనను, ప్రతి ఒక్క కష్టమును, బాధను నీవు దేవుని కంటే చిన్నవాటిగా చూసినప్పుడు మాత్రమే వాటిని జయించగలుగుతావు. అనగా నీ దేవుడు నీ సమస్యల కన్నా గొప్పవాడిని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ లోకంలో నీ విశ్వాసాన్ని కోల్పోకుండా అమూల్యమైన దానిగా నీ విశ్వాసాన్ని కొనసాగించగలవు. ఇక్కడ ప్రభువు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడుగుతున్నాడు. నా గొర్రెలను కాయమన్నారు. నా గొర్రెలను కాయమని ప్రభువు చెప్పారు, కానీ మీ సంఘము, మీ గొర్రెలు అని చెప్పట్లేదు. కనుక సేవ చేయు ప్రతివాడు జీతమునకు పాత్రుడు మాత్రమే. అవి నీవు ఏదైనా సరే, సంఘంలో విశ్వాసులు నీ గొర్రెలు కాదు, ప్రభువు సొత్తు. కనుక నేను ఎవరైనా సరే ప్రభు సేవ చేయవారు ప్రభువులకు మనము దాసులమని గుర్తించుకొని అతి భయముతో దేవుని యందు వణుకుతూ ఆయన సేవను జరిగించాలి. ఆషామాషి తీసుకోకూడదు. దేవుని పనిని అజాగ్రత్తగా చేయవాడు శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తున్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చినటువంటి వాగ్దానములను క్రీస్తు ద్వారా సొంతము చేసుకొని వాటిని మన జీవితంలో ఎంతగా ఫలింపజేసుకోవాలి అన్నది మన మీద మాత్రమే ఆధారపడినది. ప్రభు ఎల్లప్పుడూ నీ యొక్క హృదయమును పరీక్షించువాడు, పరిశీలించువాడు. మన ప్రేమకు ఆయన పరీక్షలు పెట్టువాడు. కనుక శ్రమల యందు ఓర్పు గలవారే నిరీక్షణ కలిగి ఉండాలని ఎల్లప్పుడూ మనం గుర్తు పెట్టుకొని, అవును ప్రభు అనే నిన్ను ప్రేమిస్తున్నానని విసుగు లేకుండా చెప్పగలవారమై ఉండవలెను. దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఫలింపజేసి ఆయన కొరకు సాక్షిగా వాడుకొనును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. తప్పక మీ యొక్క ఆశను దేవుడు నెరవేర్చిపోతున్నాడు. పరిశుద్ధుడా, స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము నాయన. మహోన్నతుడవు, మహాగణుడవు, అద్భుతములు చేయువాడవు, ఆశ్చర్యకరుడవు, సమస్తమునకు పైవాడిగా ఉన్నవాడవు, అల్ఫా ఒమేగా అనువాడవు, ఆదియు అంతమునై ఉన్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ యందు సమస్తము సకలము నేను కలిగి ఉన్నానని నమ్ముచున్నాను ప్రభువా. నీ యందు అసాధ్యమైనది ఏదీ లేదని నమ్ముచున్నాను తండ్రి. నా జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టమును, నష్టమును, బాధను, శ్రమను నీ యందు ప్రేమతో అధిగమించుటకు నాకు సహాయం చేసి నన్ను బలపరచండి తండ్రి అని నీ పాద సన్నిధిలో మోకరించి నిన్ను సంపూర్ణ హృదయముతో విశ్వసించు వారందరికీ ప్రభువా వారి వారి క్రియలు జరిగించున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వారిని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్క బలహీనతల నుంచి విడిపించండి. మూయబడిన గర్భములు తెరవబోతున్నారు ప్రభువా. అప్పుల్లో ఉన్న వారికి ఆశీర్వాదములు ప్రకటిస్తున్నారు. విడుదలను దయచేస్తున్నాడు. ప్రతి దాస్యపు కాడిని విరగొట్టుచున్నారు ప్రభువా. మీకు వందనాలు తండ్రి. మీ యొక్క సేవకులను బలపరచండి. మిషనరీలను, ఎవాంజలిస్ట్ను, సంఘాలను, సంఘ కాపరులను దీవించి ఆశీర్వదించి సువార్త పరిచర్య అంతటిని నూరంతలుగా ఫలింపజేయమని ప్రభువ సమస్త కార్యములు జరిగించు. నీ యందు విశ్వసించి అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a good day. Don't forget to subscribe the channel and share to your friends.